హాయ్ అండి. ఒక్కసారి ఇలా నూడిల్స్ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసేసుకోవచ్చు. ఒకసారి అయితే చూడండి. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి నూడిల్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని, వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత నూడిల్స్ వేసుకొని కొంచెం ఉడకనిచ్చి పక్కకు పెట్టేసుకోవాలి వడగట్టుకొని. స్టవ్ పైన కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 2 ఎగ్స్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసి, కొంచెం పొడి పొడిగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే మూకుట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఫస్ట్ అయితే ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ కాస్త మగ్గనివ్వాలి. ఇందులో మీ దగ్గర క్యాబేజ్ ఉంటే వేసుకొని, అయితే క్యాప్సికము ఇంకా క్యారెట్ వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గితే సరిపోతుంది, ఒక నిమిషం పాటు. వెజిటేబుల్ అంతా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ నూడిల్స్ని ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, వడగట్టి అది ఇందులో యాడ్ చేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. బాయిల్ చేసుకున్న ఎగ్ని వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా సోయా సాస్ వేసి, 1 టేబుల్ స్పూన్ కారం, ఇంకా మ్యాగీ మసాలా వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి 2 గంటెలతో. ఇలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే సాసులు ఏమి వాడకుండా ఇలా నూడిల్స్ చేసేసుకోవచ్చు. మీకు ఎలా సబ్స్క్రైబ్, లైక్